యోహాను సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని మనమందరము కలిసి బిగరగా చదువుకుందాం. యేసు, నేను వచ్చే వరకు అక్కడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. మరి ఒకసారి బిగరగా చదువుకుందాం. యేసు, నేను వచ్చే వరకు అక్కడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, జీవము కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ పరిశుద్ధ దినాన నీ పాద సన్నిధిలో చేరి ఆరాధించుట కొరకై మీరు మాకు సహాయం చేస్తూ వచ్చినారు. మా ఆరాధనల పైన ఆశీనుడైనావని, మా స్తుతిని స్వీకరించినావని నమ్ముతున్నాం. ఈ సమయంలో దయగలిగిన తండ్రి, ఈ శరీరము సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె, రక్తము సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసము, మాయలు ఉంచబడినటువంటి బల్ల అయా ప్రభువు వల్ల ఉంచబడినగా మీరు జ్ఞాపకం చేసుకుని మేము దానిలో పాలు పంపులు పొందబోయే ముందు నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకునబోతుండగా వాక్యములో మాతో మాట్లాడండి. వాక్యమును బట్టి నా యొక్క ఆత్మీయ నిజ స్థితిని చూపించండి. నీ వాక్యం అనేటువంటి అర్థం ఎదుట మా యొక్క అంతరంగ రూపాన్ని తేట తెల్లపరుస్తురమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడే దాసుని జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుడు, పాత్రుడు నిలబడి నీ మాటలు అందించడం కొరకే యోగ్యత కూడా లేనటువంటి వాడు, ఏ అర్హత లేదు, ఎంత మాత్రము కూడా మాటలు చెప్పేటువంటి నీ మాటలు అందించేటువంటి ధన్యత లేదు. దేవా, మీరు కృపనిచ్చినారు. దేవా, అటు అవకాశాన్ని ఇచ్చినారు, అటు యోగ్యతని మీరు ఇచ్చినారు. ఈ సమయంలో కృపచేత ఇవ్వబడిన యోగ్యత, అర్హత, కృపచేత ఆ వాక్యం అంతం వరకు మీరు నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 17:8 బట్టి వారు చూడగా యేసు తప్ప మరెవరికి కనిపించలేదని నీ మాట చొప్పున మీరు ఇక్కడ కనిపించి మాట్లాడండి. మనుషుల ఆలోచనలు, మాటలు, తలంపులు అన్నిటినీ స్వాధీనంచి మానవ సంబంధమైనటువంటి వాటన్నిటినీ హద్దుబాటులో ఉంచి నీ యొక్క ఆత్మ నడిపింపు నీ సమయంలో ఉంచుతురమని ప్రార్థన చేస్తూ వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనస్సుని మాకందరికి అనుగ్రహిస్తురమని శత్రుకార్యములు యేసుక్రీస్తు నామములో బంధించి నిద్రాశక్తులు కాకుండా శత్రుకార్యములు లయపరుస్తురమని వాక్యము పైన ధ్యానమున్నట్లు నీ కృపని మాకు మెండుగా ప్రసాదిస్తురమని పరీక్షించుకుని నీ రక్త మాంసముల్లో పాలు పొందినట్లు మాకు ఇటు యోగ్యతని, ధన్యతని నీ వాక్యమును బట్టి దయచేస్తున్నామని ప్రార్థన చేస్తూ మీరు నడిపిస్తున్నారని, మీరు మాట్లాడుతున్నారని, మీరు కృప చూపిస్తున్నారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు మా రక్షకు నామంలో బ్రతిమలాడి వేడితో నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి ఎవరైనా. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులైనటువంటి తన శిష్యుల్లో ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఆయన పేరు పేతురు. ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురుని ఆ అధ్యాయం అంతట్లో కూడా చాలా విధాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ వచ్చినారు. అంటే యేసు ప్రభువుకి పేతురు ఎంత దగ్గరగా ఉన్నాడు అనే విషయాన్ని
యేసు ప్రభు వారు తెలుసుకుంటా వచ్చినాడు. ఆయన శిష్యుడే, వెంబడించిన వాడే. కానీ ఆ యొక్క అధ్యాయంలో తనతో ఎంత ఐక్యతలోనికి వచ్చాడు అనే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు సూటిగా పేతురు ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. అప్పుడు పేతురు చెప్పే జవాబులన్నీ కూడా ఒక్కొక్కటిగా రాస్తూ ఆ తర్వాత మరలా తిరిగి యేసు ప్రభు వారు ప్రత్యుత్తరం ఇస్తూ, సరే నువ్వు ఇలా చెప్తున్నావు, నీవు నన్ను వెంబడించు, నా గొర్రెలను మేపు, ఇలాంటి విషయాలు చెప్తూ వచ్చి కింద ఇంకా చెప్తా ఉన్నప్పుడు ఈయన గురించి మాట్లాడుతుంటే ఎవరి గురించి అడుగుతున్నాడు? యోహాను గురించి అడిగాడు. ప్రభా, నా గురించి అంత అడిగావు, నేను అంతా చెప్పాను, నువ్వు నా గురించి అంతా తెలుసుకున్నావు, నేనేమవుతానో కూడా చెప్పావు, మరి ఆయన సంగతి ఏంటి అని అడుగుతా వచ్చినాడు. అడిగినప్పుడు మనకు కూడా చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏదైనా మన గురించి చెప్తున్నప్పుడు మన గురించి కంటే ఎక్కువ ఎవరి గురించి ఉంటది? ఆయన గురించి, ఆమె గురించి. అంటే వాళ్ళ గురించి ఏంటి, వీళ్ళ గురించి అంటే నా గురించి తీసి నేను విన్నాను, అయిపోయింది. కానీ ఆమె గురించి, ఆయన గురించి, ఇప్పుడు ఈయన కూడా ఇదే అడుగుతున్నాడు. నేను అయిపోయింది, నాదంతా తెలుసుకున్నా, ఇప్పుడు ఆయన సంగతి ఏంటి? అప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నాడు, నేను వచ్చే వరకు ఆయన ఉండటం నాకు ఇష్టమైతే ఉంచుతా, అది నీకేంటి, నువ్వేం చేయాలా? ఫస్ట్ నీ పని నువ్వు చేయాలా. ఏం చేయాలా? నీ పని నువ్వు చేయాలా. ఆ పని ఏంటి? ఈయన చెప్తున్న పని, నీవు నన్ను వెంబడించాలా. అప్పటి వరకు వెంబడించలేదా? ఒక ప్రశ్న. ఇప్పుడు ఆయన వెంబడించమని చెప్పినాడు, మరి అప్పటి వరకు వెంబడించలేదా? 3.5 సంవత్సరాలు వెంబడిస్తూనే ఉన్నాడు. కానీ మళ్ళా ఏం చెప్తున్నాడు? వెంబడించమని చెప్తున్నారు. ఒకవేళ గనక మనం ఏదన్నా పని చేస్తుంటే ఆ పని చేస్తూ వెళ్తున్నప్పుడు తిరిగి ఆ పని గురించే మనకి ఎవరైనా చెప్పారంటే ఎట్లా ఉంటది? నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా, మళ్ళా ఇదే నాకు చెప్తున్నాడు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు ఈయన కూడా అలానే అనిపించాల. యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? నీవు నన్ను వెంబడించని చెప్పాడు. ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాడు? 3.5 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాడు. అంటే వెంబడిస్తున్నాడు, కానీ వెంబడించుటలో సరైన పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని దేవుడు నేర్పించింది యోహాను సువార్త 21వ అధ్యాయంలో. అప్పటి వరకు వెంబడించినాడు, కానీ పరిపూర్ణమైన వెంబడించేటువంటి అనుభవాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురికి దేవుడు నేర్పించినాడు. ఆత్మీయమైన జీవితంలో క్రైస్తవులుగా రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు క్రైస్తవులు అని అంటే ఎవరు? ప్రభుని ఆరాధించేవారు. క్రైస్తవులు అంటే ఎవరు? ప్రభుని వెంబడించేవారు. క్రైస్తవులు అంటే ఎవరు? ప్రభుని సేవించేవారు. ఇప్పుడు ఈ క్రైస్తవులుగా చేయబడిన మనము వెంబడించేవారు ఎవరంట చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. అసలు వెంబడించేవారు ఎవరు? వెంబడించేది ఎవరు? ఎవరు వెంబడించాలని దేవుడు చెప్తున్నాడు. ఉదాం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఎవరిని దేవుడు వెంబడించమని చెప్తున్నాడు అని అంటే ఎవరిని చెప్తున్నాడు? సేవించే వారిని గురించి చెప్తున్నాడు. ఎవరు? అనిల్ గురించి చెప్తలా, ప్రభుని ఎరగని వారి గురించి చెప్తలా, లేదా ప్రభుకు దూరంగా ఉన్న వారి గురించి చెప్తలా, ప్రభు అంటే ఏంటో తెలియని వారి గురించి చెప్తలా. ఎవరి గురించి చెప్తున్నాడు? సేవించే వారి గురించి చెప్తున్నాడు. ఎవరు వెంబడించాలంట? ఒకడు ఆయనను సేవించిన ఎడల ఏం చేయాలా? ఆయనను వెంబడించాల. ఇప్పుడు వెంబడించటము అనంటే అర్థం ఏంటి అనంటే, ఆయన వెళ్తుంటే ఆయన వెనక ఆయన అడుగుజాడల్లో నడవాల. మానవునికి ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి వ్యక్తిని వెంబడించడం చాలా ఇష్టం. మానవుడికి యాత్రా జీవితంలో వెంబడించటము అనేది చాలా ఇష్టం. చాలాసార్లు రాజకీయ నాయకులు కానీ, లేదా ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, అధికారి కానీ వచ్చినప్పుడు అందరు కోరుకునేది ఏంటి అని అంటే ఏం చేస్తారు? ఏమనుకుంటారు? ఏం చేయాలనుకుంటారు? ఏం చేయాలా? ఆయన వెనక నేను నడవాలా, లేదా ఆయన పక్క నేను నడవాలా. ఎందుకు?
వెంబడించాలా. ఎక్కడో ఇంట్లో ఉండాలనుకోరు, గృహంలో ఉండాలనుకోరు, వీధిలో ఉండాలి, దూరంగా ఉండాలనుకోరు. ఆయన వస్తే ఆయన వెనక వీళ్ళు కూడా ఉండాలని కోరుతారు. అలాంటిది నామమాత్రమైన లోకము అధికారులని వెంబడించాలని కోరుకునే మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి వెంబడించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనము ప్రభువుని సేవించుట అనుభవంలోనికి వచ్చినాం, ప్రభువుని ఆరాధించే అనుభవంలోనికి వచ్చినాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి ఆయనను అంగీకరించిన మనము నిజముగా ఆయన్ను సేవిస్తే ఏం చేయాలంట? ఆయనను వెంబడించాలా. ఆయనను వెంబడించాలా. వెంబడించటము అనంటే బాప్తిజం తీసుకోవటం కాదు. వెంబడించడం అంటే రక్షణ పొందడం కాదు. వెంబడించడం అంటే నీకున్న బంగారం మొత్తం ఒంటి మీద నుంచి తీసేయటం కాదు. వెంబడించడం అంటే నీకున్న అలవాట్లన్నీ మార్చేసుకోవటమే కాదు. వెంబడించడం అంటే ప్రతి ఆదివారం మందిరానికి రావటమే కాదు, వారకుడికి రావటమే కాదు. వెంబడించడం అంటే వాక్యం చదవటం మాత్రమే కాదు, బైబిల్ చదవటం మాత్రమే కాదు. మరి వెంబడించడం అంటే ఏంటి? పేతురు వెంబడించినాడు, 3.5 సంవత్సరం వాక్యం విన్నాడు, వెంట నడిచినాడు, ఆయన బోధిన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కానీ మళ్ళా యేసుక్రీస్తు ప్రభుల వారు 21వ అధ్యాయంలో నీవు నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. అంటే ఆయన వెంబడించలేదా? యేసు ప్రభు దృష్టిలో పరిపూర్ణముగా వెంబడించలేదు. వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఆయన వెంట నడిస్తే వెంబడించినట్టు కాదు, ఆయన బోధింటే వెంబడించినట్టు కాదు, ఆయన చేసిన అద్భుతాలు పేతురు చేసినంత మాత్రమే వెంబడించినట్లు కాదు. మరి వెంబడించడం అంటే ఏంటి? ఇక్కడ లూకాసు వార్తలో ఆయన కూడా ఒక మాట అడుగుతున్నాడు. ఆయన కూడా చాలా ఆత్మీయుడు. 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఒక అధికారి ఆయన్ను చూచి నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలనని ఆయన అడిగిను. దేవుడొక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను నేను. ఇప్పుడు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు విని నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడింపమని ఆదంగా చెప్పు. ఇప్పుడు ఇదంతా గమనించారు కదా. ఈయన ఎవరు? యేసు ప్రభువుని నమ్మిన ఆయన, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, వాక్యము ప్రకారం తగినట్టుగా జీవించేటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారిని వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలా? ఇప్పుడు మనకు కూడా ఇదే ప్రశ్న. అందరు రక్షణ పొందింది ఎందుకు? నిత్య జీవం కోసమే. ఇప్పుడు నువ్వు నేను కూడా ఈ ప్రశ్న మనలో కూడా ఉంటది. నేను నిత్య జీవానికి పోవాలా? ఏం చేయాలా? ఎంత చేయాలా? ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా అనుకుంటే దేవుడు ఇక్కడే మాట్లాడతాడు. ఏమని? ఇక్కడ ఈయన అన్ని చేస్తున్నాడంట. వాక్యం విన్నాడు, వాక్య ప్రకారం నడిచినాడు, ఆజ్ఞలను పాటించినాడు, అన్నీ చేసినాడు, చేయాల్సిన ఆత్మీయతంతా చేసేసినాడు. అయినా యేసు ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు. ఏమి? నీకు ఇంకా ఒకటి ఏం కొదువు అంట? ఏం కొదువా? ఆస్తి నమ్మి బేదలకి ఇమ్మన్నాడు, అయిపోయింది. ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏం చేయాలా? నీవు వచ్చి నన్ను, ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, వెంబడించటము అని అంటే ఆజ్ఞలను పాటించటము కాదు. వెంబడించటం అంటే వాక్య ప్రకారం నడవటం మాత్రమే. అలా అయితే ఈయన కూడా ఏం చేసినాడు? వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, పొరుగు వారికి కీడు చేయవద్దు, ఈయన అన్ని ఆజ్ఞలు, తల్లిదండ్రులు సన్మానించమని తల్లిదండ్రులను కూడా ఏం చేస్తున్నాడంట? అన్నీ పాటిస్తున్నాడు, తూచా తప్పకుండా మొత్తం పాటించినాడు. కానీ యేసు ప్రభు వారు ఒకటి కొదువు, ఏం చేయాలా? ఆ ఒకటి, నీకున్నది తీసి నువ్వు వచ్చి నన్ను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వెంబడించటము ఏంటి? అసలు వెంబడించటం అంటే
8. చూద్దాం బైబిల్ గ్రంథం 3 విషయాలు చూద్దాం. వెంబడించటం అంటే ఏంటి, అసలు వెంబడించటం అంటే ప్రభు దృష్టిలో ఏంటి, మనల్ని ఆయన ఎలా వెంబడించాలని కోరుతున్నాడు. చూద్దాం మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి చదవండి. 35 నుంచి. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట చదివేది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. వెంబడించేవాడిని దేవుడు కోరుతున్న మొదటి మాట ఏంటి అనంటే ఒకటే చెప్తున్నాడు. ఏమని అనంటే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. అంటే ఆయన్ని వెంబడించటము అనంటే లోకాన్నంతా పక్కన పెట్టేసి నీ ఇంటి వాళ్ళైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అన్నైనా, నీ తమ్ముడైనా, నీ చుట్టమైనా, నీ స్నేహితుడైనా ఏం చేయాలంట? నా నిమిత్తం ఏం చేయాలా? నా నిమిత్తం వాళ్ళందరూ ఏం చేయాలా? ఒకవేళ వాక్యానికి వాళ్ళు అడ్డైతే, ఒకవేళ సేవకి వాళ్ళు అడ్డైతే, ఒకవేళ నీ యొక్క విశ్వాసానికి వాళ్ళు అడ్డైతే ఏం చేయాలా? విడిచిపెట్టేయాలా? వదిలేయాలా? అందుకని పేదరు కూడా అడుగుతున్నాడు, అయ్యా మేము అన్ని విడిచిపెట్టేశాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిని కనుక ఏం చేస్తున్నారంట వీళ్ళు ఏం చేస్తున్నారు? సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నాడు. అప్పుడు ప్రభు కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. సమస్తమును వెంబడించటం అంటే ఏంటి, విడిచిపెట్టడం అంటే ఏంటో అని కింద ఎక్స్ప్లెనేషన్ చదవండి. 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు దేని నిమిత్తం అంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తం ఏం చేయాలా? వీటన్నిటినీ విడిచిపెట్టాలా. ఒకవేళ దేవునికి నీకు నీ తండ్రి అడ్డుకుంటే, నీ తల్లి అడ్డుకుంటే, నీ కుమారుడు అడ్డుకుంటే, నీ కుమార్తె అడ్డుకుంటే, లేదా నీ చుట్టం అడ్డుకుంటే, నీ స్నేహితుడు అడ్డుకుంటే, నీ ఇల్లు అడ్డుకుంటే, నీ డబ్బు అడ్డుకుంటే ఏం చేయాలా? విడిచిపెట్టేసేయాలా? వదిలేసేయాలా? వెంబడించటము అన్నదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మొదటి నిర్వచనం ఏంటయ్యా అంటే, వెంబడించటము అని అంటే నాకంటే నీ జీవితంలో ఎక్కువ ప్రీతి పాత్రముగా ఏదైతే ఉందో అదేం చేయాలా? నాకంటే నీ జీవితంలో ప్రీతి పాత్రముగా ఏదైతే అంటే ఇష్టముగా ఏదైతే ఉందో ఏం చేయాలా? దాన్ని. ఒకవేళ నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, కుమారునైనా, కుమార్తెనైనా ప్రేమించేవాడు, ఇల్లునైనా, డబ్బునైనా, ఇంకా సమస్తాన్ని ప్రేమించేవాడు నాకు పాత్రుడు అంటే నన్ను వెంబడించేవాడు కాదు. నువ్వు ఆత్మీయంగా నుండు, వాక్యం చదువు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ఏదన్నా చేయి. ఒకవేళ గనక ఈ విషయంలో గనక నువ్వు గనక తప్పిపోతే దేవునికి నీకు సంబంధము లేదు. ఆయన్ని వెంబడించడం అంటే అర్థం ఏంటి అనంటే నీకు ఏదైతే దేవుని కంటే ఎక్కువ ప్రీతి పాత్రము ఉందో, నీకు దేవుని కంటే ఎక్కువ ఏదైతే ఇష్టం ఉందో, నీకు దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమ ఉందో దేని మీద అయితే దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అందుకని వెంబడించమని చెప్పేదానికి ముందు పేతురికి యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్నే ఇది ఇప్పుడు చెప్పుకుంటున్న అంశం. చూద్దాం 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించుచున్నావా అని 15వ వచనం చదవండమ్మా. 15
15. ఆ, 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 ఆ. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. ఎవరికంటే 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 ఎక్కువగా ప్రేమించాడు? దేవుడు అడుగుతున్న ప్రశ్న, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎవరికంటే ఎక్కువ? ఆయన పక్కనున్న 11 మంది శిష్యుల కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవితంలో ఉన్న వారందరికంటే ఎక్కువ ఎక్కువ ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడిగాడు? నన్ను. ఎవరిని 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 ప్రేమిస్తున్నావు అని అడిగాడు. నన్ను. నన్ను అంటే ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈనాడు నిన్ను కూడా దేవుడు అడుగుతాడు, ఏమని? నీ కుమారుడి కంటే, నీ కుమార్తె కంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, లేదా నీ ఇల్లు కంటే, నీ యొక్క దేశం కంటే, నీ గ్రామం కంటే, నీకున్న డబ్బు కంటే, నీకున్న వ్యాపారము, లేదా నీకున్న ఉద్యోగం, నీకున్న పొలం, నీకున్న వారసత్వం అంతటి కంటే నువ్వు నన్ను ఎక్కువగా, ఒకవేళ గనక నువ్వు దేవుణ్ణి ఈ విషయంలో గనక తప్పిపోతే, ఒకవేళ ఈ విషయంలో గనక కొడుతుంటే, ప్రభా నేను నీకంటే నా కుమారుని ప్రేమిస్తున్నా, లేదా నా తల్లిని ప్రేమిస్తున్నా, ప్రభువు కంటే ఎక్కువ అసలు ప్రభువే కాదని వాళ్ళని ప్రేమిస్తుంటే, ఒకవేళ ప్రభువే కాదని నీ యొక్క ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, నీ జీవితంలో ఉన్న ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తుంటే నువ్వు దేవునికి పాత్రుడు కాదు. సూటిగా దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు వెంబడిస్తున్నావు అంటే అర్థము, సీమోను పేతురుని అడుగుతున్నాడు దేవుడు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళలో బైబిల్ గ్రంథంలో అందరినీ చూస్తే ఒక ఆయన గట్టిగా పెద్దగా తెలుగుతాడు. ఆయన ఎవరు చెప్తారా? ఎవరైనా? అందరికంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఎవరైనా బైబిల్ అంతట్లో కావాలా చెప్పాలి? ఎవరు 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 మీ తండ్రి అయినా ఎవరైనా మీ తండ్రి ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలా? మీ తండ్రి ఆయన నువ్వు కూడా ఇచ్చిన చెప్పాలా? ఎవరు? మీరెవరమ్మా? మీరెవరు? మీ పేర్లు ఏంటి? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు పరిచారకులు పిలుస్తున్నారు, సేవకులను పిలుస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? విశ్వాసులు. ఇప్పుడు మీ తండ్రి ఎవరు చెప్పండి? ఎవరు బైబిల్లో ఎవరు? అబ్రహాము మీ తండ్రి. ఇప్పుడు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎవరు బైబిల్ గ్రంథం అంతల్లో? అబ్రహాం. ఎట్లా ప్రేమించాడు చెప్పాలి? ఎట్లా ప్రేమించాడు? 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. పిలిచి 75 సంవత్సరాల వయసు నుంచి చెప్తున్నాడు, ఏమని? నీకు సంతానం వస్తుంది, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా, సముద్ర ఇసుక రేణువుల కంటే విస్తారంగా నీ సంతానం అవుతుంది. ఎప్పటి నుంచి చెప్తున్నాడు? 75 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఎప్పుడు దాకా చెప్పాడు? 100 సంవత్సరాల దాకా చెప్పాడు. 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 25 సంవత్సరాలు. చెప్పిన తర్వాత చివరికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఏం చేయాలా? నీ కుమారుని తీసుకెళ్ళి మళ్ళీవారు ఏం చేస్తాం? ఇప్పుడు మనకే గనక దేవుడు చెప్తున్నాడు, ఎప్పటి నుంచో నిజంగానే చెప్తున్నాడు, మనతో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. మనకే సరే ఇప్పుడు 75 సంవత్సరాలకి ఎవరు పిల్లలు పుట్టరు, కానీ 25 సంవత్సరాల వయసు నీకు, అప్పటి నుంచి దేవుడు నీకు పిల్లోడిని ఇస్తానని చెప్తున్నాడు. 50 సంవత్సరాలు వచ్చేదాకా ఇవ్వాల చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు 50 సంవత్సరాలకు ఒకళ్ళు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ పిలిచి నీ పిల్లోడు నాకు ఇవ్వంటే ఎట్లుంటది అంటే 25 సంవత్సరాలు ఊరిచ్చి 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరిగి నాకు ఇచ్చే అంటే ఎట్లా ఉంటది? నువ్వు చెప్పిందే 25 సంవత్సరాల నుంచి నాకు చెప్తున్నావు, ఇచ్చింది 25 సంవత్సరాల తర్వాత, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేమంటున్నావు? నీకేమంటున్నావు? ఎందుకు అడిగాడు తెలుసు దేవుడు? అబ్రాహాము దేవుని కంటే ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించాడు. అక్కడ ప్రేమించిన తర్వాత దేవుని కంటే కూడా ఇస్సాకుని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు?
25 సంవత్సరాలు దేవుడు చెప్తుంటే 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 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. లేక లేక పుట్టిన పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు తల్లిదండ్రులు? లేక లేక చాలా గారముగా. ఈయన కూడా ఆ ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పిలిచి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకేం చేయాలా అర్పించు. అప్పుడు చెప్తున్నాడు. చెప్పగానే ఈయన ఏం చేస్తున్నాడు? వెంటనే ఉదయాన్నే లేచి వెళ్ళినాడు, వెళ్తూనే ఉన్నాడు. వెళ్ళిన తర్వాత కొండెక్కిన తర్వాత ఇప్పుడు అప్పటికైనా దేవుడు మాట్లాడతాడేమోనని బహుశా చూసుంటాడు, కానీ మాట్లాడలా. కొండెక్కే లోపలైనా చెప్తాడని అనుకుని ఉంటాడు, కానీ మాట్లాడలా. కొండెక్కాడు, కట్టెలు పేరిచ్చిన తర్వాత అయినా మాట్లాడతాడు అనుకున్నాడు, మళ్ళా మాట్లాడలా. కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత అయినా మాట్లాడతాడంటే వద్దు అని చెప్పలా. ఇక అయిపోయింది, చంపాలి అని అయిపోయాడు, డిసైడ్ అయిపోయాడు. ఇక వదిలేసుకున్నాడు కుమారుని. ఇప్పుడు కత్తి ఎత్తాడు. ఒకే క్షణం కత్తి దించడమే ఆలస్యం. అప్పుడు దేవుడు మాట్లాడాడు. అంటే ఇస్సాకుని మరిచిపోయిన తర్వాత ఇస్సాకు కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నాడు అని తెలిసేదాకా, అంటే ఇక వదిలేశాడు కుమారుణ్ణి. రెప్పపాటులో చంపేస్తాడు. అంటే చంపేస్తాడు. ఎప్పుడు చంపగలం ఒక మనిషిని? ఒకవేళ మన ఇంట్లో భార్యనైనా భర్తనైనా కుమారునైనా కుమార్తెనైనా ఎప్పుడు చంపేయగలం? వాళ్ళని, కోపం కాదు, వాళ్ళని మనలోంచి తీసేసుకున్నప్పుడు మాత్రమే చంపగలం. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసినాడు? ఇస్సాకుని ఆయనలోంచి తీసుకున్నాడు. అప్పటిదాకా దేవుడు ఉన్నాడు, పుట్టిన తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకుని తీసేసి మళ్ళీ ఎవరిని పెట్టాడు? దేవుణ్ణి పెట్టాడు. ఎప్పుడైతే దేవుణ్ణి పెట్టాడో, ఇస్సాకుని తీసేశాడని ఎప్పుడైతే దేవునికి అర్థమైందో, అప్పుడు తొందరపడ్డాడు దేవుడు. అబ్రహామా వెంటనే తొందరగా పిలుస్తాడు. నీ జీవితంలో నువ్వు దేవుని కంటే దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే నువ్వు నిత్య జీవానికి పోలేవు, నువ్వు దేవునికి పాత్రుడు కాలేవు. నీ జీవితంలో అలాంటి అడ్డు ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలా? తీసేసేయాలి. ఈరోజు క్రైస్తవులంగా లేదా ప్రభుని వెంబడించే వారిగా మనం చేయలేకపోతున్న పని ఇదే. ఈ లోకములో దాదాపు 70-80 సంవత్సరాలు జీవించే ఈ లోకము కోసము, ఈ లోకములో ఉన్నవారి కోసం దేవుని ఏం చేస్తున్నాం? పక్కన పెడుతున్నాం. కానీ ఈ లోకములో ఉన్న అందరిని వదిలేస్తే, అంటే వదిలేయటం అంటే నీకున్న వాళ్ళందరినీ దేవుడు వదిలేయి అని చెప్తలా. ఒకవేళ ఆయన నామము నిమిత్తం, ఒకవేళ నువ్వు కనుక ప్రార్థనకి రావాలనుకో, నీ భర్తే అడ్డొచ్చాడు అనుకో ప్రార్థనకి రావడానికి, ఏం చేయాలా? చాలా సంఘాలు నాన్న వాళ్ళు సేవ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, విశ్వాసులందరూ చెప్పే మాట ఏంటంటే, నేను మందిరానికి రావటం ఎవరడ్డు? మా ఆయన అడ్డు. ఎందుకు? నీళ్ళు తోడాలా, అన్నం పెట్టాలా, స్నానం, ఇంకొకటి చెప్పాలా, స్నానం కూడా నేనే చేయించాలని. ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఏంటి? దేవుని నామానికి ఏంటి? నీ భర్త అడ్డు. ఏం చేయాలా? వదిలే. అది దేవుడు చెప్తుంది ఇక్కడ. అంటే నిన్ను వదిలేయమని చెప్పట్లా, నిన్ను మర్చిపోని చెప్పట్లా. ఒకవేళ ఆయన సన్నిధికి వెళ్ళటానికో, ఆయన వాక్యం చదవటానికో, ఆయన స్వార్థ చెప్పడానికో, ఆయన కూడికి వెళ్ళటానికో, లేదా ఆయన్ని సేవించడానికో నీకు ఒకవేళ గనక నీ ఇంటి వాళ్ళు కానీ నీకున్నవి కానీ ఏవి అడ్డున్నా ఏం చేయాలా? ఒకవేళ చాలా మంది చెప్పే మాట ఏంటి? అన్న ప్రార్థనకి ఎందుకు రాలేదంటే పని అవ్వలేదన్న. ఇప్పుడు ఏదడ్డు? దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు? పనిని ప్రేమిస్తున్నావు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. నీకు ఈ లోకములో ఒకటే దేవుడు చెప్పేది, మొదటిగా నీకు ఈ లోకములో ఆయన కంటే ఎక్కువ ఏది ఉందో, పని ఉండని, పిల్లలు ఉండని, భర్త ఉండని, భార్య ఉండని, తల్లిదండ్రులు ఉండని, లేదా నీకున్న ఉద్యోగం ఉండని, వ్యాపారం ఉండని, లేదా నీకున్నది ఏదైనా ఉండని ఈ లోకంలో, దాన్ని ఏం చేయాలా? వదిలేయాలి. వదిలేసి ముందు ఆయన ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంది, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ. అంటే నీకు భర్త ఇచ్చింది ఎవరు? దేవుడు. నీ పిల్లలు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు పని ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు వ్యాపారం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు పొలం ఇచ్చింది ఎవరు? దేవుడే. అసలు నీకు ఊపిరి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆ దేవుణ్ణి నువ్వు వదిలేస్తే
ఎట్లా? ఇవన్నీ కూడా దేవుని తర్వాత ఎప్పుడైతే అది నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి వెంబడించిన వెంబడించిన దాని. ఇది మొదటిది. రెండవది, వెంబడించడం అంటే అర్థం, మొదటిది ఈ లోకములో ఉన్న సమస్తము కంటే దేవుడు నీకు ఎక్కువ అవ్వాలి, అప్పుడే నువ్వు దేవుణ్ణి వెంబడించిందని. రెండవది వద్దాము, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని. ఏం చేయాలంట? వెంబడించేవాడు చేసే రెండవ పని ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకోవాల. నిన్ను నీవు కాదనుకోవాలా. నిన్ను నీవు దేవుని కంటే ఎక్కువ అనుకోకూడదు. నీ శరీరాన్ని దేవుని కంటే ఎక్కువ అనుకోకూడదు. నీ ఆరోగ్యాన్ని దేవుని కంటే ఎక్కువ అనుకోకూడదు. నీలో ఉన్న ఏదైనా అది దేవుని కంటే ఎక్కువ అనుకోకూడదు. నీ సమయమో ఇంకేదన్నా కానీ నీకు సంబంధించింది దేవుని కంటే ఎక్కువ అని అనుకోకూడదు. మొదటిది, ఈ నీ చుట్టూ ఉన్నవన్నీ, నీ సమస్తం, నీకున్న వారు అందరు కానీ నీకున్నవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు. రెండవది, నువ్వే దేవుని కంటే ఎక్కువ కాకూడదు. నీకు నువ్వు ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే, కుమారుల కంటే, ఉన్న వాటన్నిటికంటే మనుషులకి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ కాదంటారా? వాళ్ళకి వాళ్ళు ఎక్కువ. నిజం ఇది. ఈ లోకములో తన అందాన్ని చూచుకొని మనుషుడు ఉండడు, తన ఆరోగ్యాన్ని చూసుకొని మనుషుడు ఉండడు, తన అవసరాన్ని చూసుకొని మనుషుడు ఉండడు. ఈ మూడు ఉంటాయి. తన అందం కావాలా, తన ఆరోగ్యం కావాలా, తన అవసరం కావాలా. తనకి కావాల ముందు, తర్వాత అందరికి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? రెండవదిగా, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు కాదనుకోవాలి. ఒకవేళ దేవునికి నువ్వు అడ్డొస్తుంటే, ఒకవేళ దేవునికి నీ అందం అడ్డొస్తుంటే, ఒకవేళ దేవునికి నీ ఆరోగ్యం అడ్డొస్తుంటే, ఒకవేళ దేవునికి నీ అవసరం అడ్డొస్తుంటే ఏం చేయాలా? నిన్ను నువ్వేం చేయాలా? ఉపేక్షించాలి. ఇప్పుడు నీ కాలు చెప్తుంది నువ్వు వెళ్ళొద్దు ఈరోజు దేవుని సన్నిధి, కానీ ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలా? ఉపేక్షించాల. నీ మనసు చెప్తుంది దాన్ని ఏం చేయాలా? ఉపేక్షించాలంటే కాదు దాన్ని వదిలేయాల. ఇప్పుడు నీ సమయం వేరే దానికి కేటాయిస్తున్నావు, నీకు అప్పుడే దేవుని పనో లేకపోతే దేవుని పరిచర్యో లేదా దేవుని ఏదో ఉంది. ఇప్పుడు ఏం చేయాల? నీ సమయాన్ని, నీ కొరకై నువ్వు కేటాయిస్తున్న సమయాన్ని ఏం చేయాలా? ఉపేక్షించుకోవాలి. నీకు ఇచ్చిన సమయం ఎవరిది? దేవుడిది. నీకు సమయం ఇచ్చింది ఎవరు? దేవుడే. కాలములు ఆయన వశములో ఉన్నాయి. సమయము, కాలములు దేవుని వశంలో. ఒకవేళ నీకంటే ఎక్కువ దేవుని ప్రేమించలేకపోతే ఆయనకి పాత్రుడివి కావు. అదే చెప్తున్నాడు మత్తయి సువార్త, ఇలా చదువుకుంటున్న మాటల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూడండి. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రెండవది ఏంటి అంటే, నీకు నీ ఆరోగ్యం, నీ అందం, నీ అవసరమే కాదు, నీ ప్రాణం కూడా నీకు దేవుని కంటే ఎక్కువ కాకూడదంట. ఏం కాకూడదు? నీ ప్రాణం కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు. ఒకవేళ ఈ రోజే గనక నీ ఆరోగ్యం క్షీణించిపోయి నువ్వు అనారోగ్యం పాలైపోయి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఏం చేయాలా? ప్రాణాన్ని తృణమాత్రం ఎంచుకొని ఏం చేయాలా? దేవుణ్ణి ఎక్కువగా ఎంచాలి. ఒకటే అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు. చూద్దాం 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24
అయితే దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట. ఏం చేస్తున్నాయంట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఏ పరిచర్య ఆయన పొందాడో, ఏ పరిచర్య కొరకై ఆయన పరుగెడుతున్నాడో, ఆ పరిచర్యని తుదముట్టించడానికి ఆయన ప్రాణాన్ని కూడా ఏం చేయట్లా? ప్రియముగా. నువ్వు ఎందుకు రక్షింపబడ్డావో, నువ్వు ఎందుకు బాప్తిజం తీసుకున్నావో, నిన్నెందుకు దేవుడు ఎన్నుకున్నాడో, నిన్నెందుకు దేవుడు పిలిచినాడో, నిన్నెందుకు దేవుడు ఇక్కడ కూర్చోబెట్టినాడో, ఆ విషయము కొరకై నీ ప్రాణము నీకు ప్రియంగా ఉండకూడదు. నీకు నువ్వు ఎక్కువ ప్రియముగా ఉండకూడదు. నీ జీవితంలో ఏది నీకు నీది నీకు దేవునికి అడ్డొస్తుందో దాన్ని ఏం చేయాలా? వదిలేయాలి. నీ ఆలోచన అడ్డొస్తుందా? ఒకవేళ చెడు ఆలోచన వస్తుందా? నీ చేతులు అడ్డొస్తున్నాయా? నీ నోరు అడ్డొస్తుందా? నీ కాలు అడ్డొస్తుందా? నీ యొక్క అవయవాలు అడ్డొస్తున్నాయా? ఏం చేయాలా? నిన్ను నువ్వు ఏం చేయాలా? ఉపేక్షించుకోవాలి. ఇది రెండవది. అందుకని మత్తయి సువార్తలో చెప్తాడు. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చూడండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయంలో ఒకటి నశించిన నీకు ప్రయోజనకరము కదా. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే కుడి కన్ను, ఇంకా చాలా సువార్తల్లో రాస్తూ వచ్చినాడు. నీ కాలు, నీ దేహంలో ఉన్న అవయవాలు ఏదైనా నీ చేయొద్దు వస్తే ఏం చేయాలంట? దాన్ని ఏం చేయాలా? ఇది ఎంత కఠినమైన మాట తెలుసా? దేవునికి నీ చేయొద్దు వస్తే దాన్ని నరికేస్తాం మనం. కానీ దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇలాంటి వాడే నాకు పాత్రుడు, ఇలాంటి వాడు ఏంటి నాకు పాత్రుడు. కన్నులు అడ్డొస్తే, చేతులు అడ్డొస్తే, కాళ్ళు అడ్డొస్తే ఏం చేయాలా? నరికేయాలా. అందుకని గుంటూరులో ఒక అమ్మాయి ఉంది, కాలేజీలో చదువుతుంది, హాస్టల్లో ఉంటుంది. ప్రభుని ఎరిగిన పాప, యవనస్తురాలు. ఆ పాప చాలా అన్ని జనాంగంలోంచి వచ్చింది, నిష్ట కలిగినటువంటి క్రైస్తవరాలు, దేవుని వెంబడించేటువంటి వ్యక్తి. ఇద్దరు ఉన్నారు ఒక హాస్టల్లో రూమ్లో ఉంటున్నారు. ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఏమో క్రైస్తవరాలు, ఈ అమ్మాయి అన్నిరాలయ్యింది, క్రైస్తవరాలుగా మారింది. ఇప్పుడు ఈ క్రైస్తవరాలు కాబట్టి, దేవుని గురించి తెలుసు కాబట్టి ఎట్లా ఉంది? ఇది క్రైస్తవం ఎట్లా ఉంది? లైట్గా ఉంది. ఎట్లా? చూసాంలే, చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాం కదా. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని జనాంగములో నుంచి. గమనించారో లేదో, పుట్టుక నుంచి క్రైస్తవులైనటువంటి వారు దేవునిలో ఉన్నదానికంటే అన్ని జనాంగములోంచి క్రైస్తవులైన వారు చాలా నిష్టగా ఉంటారు, చాలా భయభక్తులుగా ఉంటారు. ఆ అమ్మాయి రోజు ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుతుంది, రోజు ఉదయకాలం, సాయంత్రకాలం, ప్రతి క్షణం దేవుని గురించిన ఆలోచనే. ఈమె రోజు చూస్తుంది. ఎవరు ఈమె? చూసామే, పుట్టుకతో క్రైస్తవురాలు. ఈమె ఎవరు? అన్ని రాలయ్యండి క్రైస్తవురాలుగా అయింది. ఇప్పుడు ఈమె రోజు చేస్తుందిలే, ఈ అమ్మాయి రోజు చేస్తుంది అనుకుంది. ఒకరోజు కాలేజీ నుంచి రూమ్కి వస్తున్నప్పుడు సినిమా వాల్ పోస్టర్స్ అతికిస్తారు కదా గోడ పైన. ఈమె నడుస్తా ఉంది, తలదించుకొని వస్తుంది, రూమ్కి వస్తుంది, మళ్ళీ తలదించుకొని కాలేజీకి వెళ్తుంది. అంత క్రైస్తవురాలు, పద్ధతి కలిగిన పిల్ల. ఇప్పుడు పొరపాటున తల ఎత్తి కన్ను ఆ వాల్ పోస్టర్ పైన పడింది. ఏంటి? సినిమా వాల్ పోస్టర్ పైన పడింది. పడితే అప్పుడు ఆ చిన్న దానికి రూమ్కి వచ్చింది, వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఏంటి నా కన్ను ఎక్కడ పడింది? ఆ చిన్న పోస్టర్, అది చిన్నదే, సినిమా కాదది, పోస్టర్ అది, దానిపైన పడింది, నన్ను క్షమించు ప్రార్థన చేస్తుంది. ఉదయకాలము సాయంత్రం వచ్చింది,
ఈ అమ్మాయి కూడా ఉంది పక్కన, క్రైస్తవురాలు. ప్రార్థన చేస్తుంది ఈ పిల్ల మోకాళ్ళు వేసి. నైట్ సర్లే ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, నిద్రపోయింది. మధ్య రైతుల్లో లేచి చూస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. మళ్ళీ అదే కాలం లేచింది, ప్రార్థన చేస్తూనే ఉంది. సర్లే కాలేజీకి ప్రార్థన చేసేదాన్ని కల్లించడం ఎందుకని మళ్ళీ లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళింది. కాలేజీ నుంచి మధ్యాహ్నం రూమ్కి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తూనే ఉంది. మళ్ళా సాయంత్రం ఆ అమ్మాయి తిరిగి మళ్ళా కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి, ఆ తర్వాత రోజు రాత్రి వరకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూనే ఉంది. కారణం ఏంటి? ఒకే ఒక చిన్న విషయం. ఏంటది? ఆమె కన్ను ఆ పోస్టర్ ని చూసినందుకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఈ క్రైస్తవరాలు వచ్చి, ఏంటి ఇంత కాలేజీకి కూడా రాకుండా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఏంటి అని అంటే, నేను మొన్నటి దినాన వచ్చేటప్పుడు ఇట్లా వాల్ పోస్టర్ చూసిన, సినిమా పోస్టర్, కన్ను దానిపైన పడింది. నా దేవునికి ఇది అభ్యంతరకరము కాబట్టి నేను దేవుని దగ్గర క్షమాపణ అడుగు. అప్పటిదాకా పుట్టుకతో క్రైస్తవురాలైన ఆ పిల్ల ఆ మాటలిని ప్రభుని అంగీకరించింది. అది ఎంత గొప్ప విషయం! ఒకవేళ నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే నువ్వు దేవునికి అంగీకారం. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే నువ్వు దేవుని వెంబడించేదానివి. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే అది అనేకులకి ఆశీర్వాదకరం. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే అదే అనేకులకి రక్షణార్థం. ఈ అమ్మాయి ఉపేక్షించుకుంది తన్ని తాను కాదనుకుంది. తన కంటే, తన కనుల కంటే, తన చేతుల కంటే, తన శరీరము కంటే దేవుడే ఎక్కువ అనుకుంది. ఆహారం తినలా, నిద్రపోలా, భోజనం చేయాలా, నీళ్లు తాగలా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది. తనకంటే దేవుడే ఎక్కువ. ఇది ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఉంటుందో నువ్వు నిజంగా దేవుని వెంబడించే వ్యక్తి. మొదటిది, నీకున్నవన్నీ దేవుని కంటే ఎక్కువగా దేని చూడకపోక దేవుణ్ణే చూడాలా. రెండవది, నీకంటే నిన్ను కూడా నీకంటే ఎక్కువగా ఎవరిని చూడాలా? దేవుణ్ణే చూడాలా. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించే దానివి. అప్పుడు దేవునికి నువ్వు పాత్రురాలివి. మూడవది, చివరిది వద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. 38. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. మూడవది ఏం చెప్తున్నాడు? సిలువని ఎత్తుకొని వెంబడించు. చాలా అపోహ ఏంటంటే ఈరోజు సంఘాల్లో, దేవుడు ఎందుకయ్యా అనంటే ఆశీర్వాదానికే, దేవుడు ఎందుకయ్యా అనంటే అద్భుతానికే, దేవుడు ఎందుకయ్యా అనంటే దేనికి? స్వస్థపరచడానికే. దేవుడు ఎందుకయ్యా అంటే ఉద్యోగం ఇవ్వడానికి, పెళ్లి చేయడానికి, పిల్లల్ని ఇవ్వడానికి. దేవుడు ఎందుకు? చాలా మంది చెప్పే మాట ఇదే. చాలా మంది రక్షణ పొందేది ఎందుకే, చాలా మంది మందిరానికి వచ్చేది ఎందుకే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను వెంబడించేవాడు ఏం చేయాలట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు. అంటే నువ్వేం చేయాలా? నువ్వు దేవుని వెంబడిస్తున్నావు అంటే అర్థం ఏంటి? సిలువ ఎత్తుకొని వెంబడించాలా. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే శ్రమ. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమ. క్రైస్తవుడు అంటేనే శ్రమ. చాలాసార్లు క్రైస్తవులు అనుకుంటారు, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ నష్టం, నాకే ఎందుకు. అన్ని జనులకు రావట్లేదే, వాళ్ళు బాగున్నారే, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారం ఉంది, వాళ్ళకి మంచి చదువు ఉంది, వాళ్ళకి మంచి పిల్లలు ఉన్నారు, నాకే ఎందుకు నీకు? క్రైస్తవుడు అనంటే అర్థము శ్రమ. క్రైస్తవుడు అనే దానికి అర్థము సిలువెత్తుకునేవాడు. నువ్వు క్రైస్తవుడు అయింది, రక్షణ పొందింది, బాప్తిజం తీసుకుంది సిలువెత్తుకోవడానికే, ఆశీర్వాదానికి కాదు. శ్రమ పట్టడానికి, ఆశీర్వాదానికి కాదు. నువ్వు దేవుడిని వెంబడించడానికి సిద్ధపడింది ఆశీర్వాదానికి కాదు, శ్రమ పట్టడానికే, రోగం రావటానికే, కష్టం రావటానికే, నష్టం రావటానికే. దేవుడిని వెంబడించేవాడు చేయాల్సిన మూడవ పని సిలువెత్తుకోవాలా, శ్రమ అనుభవించాలా. ఇది నాకు కష్టం, ఇది నాకు భారం అనుకోకూడదు. అయ్యో నాకు ఎందుకు వచ్చింది ఈ శోధన, నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ, నాకే ఎందుకు వచ్చింది ఈ రోగం. చాలాసార్లు అనుకుంటాం కదా. చాలా మంది బయట విశ్వాసులు చాలాసార్లు విన్నాను. ఒక ఆమంట జ్వరం వచ్చిందని మందిరం మానేసిందంట, ఒక ఆమంట ఏది పాలు ఇవ్వలేదని మందిరం మానేసి. ఇవన్నీ చూస్తూ ఉంటే అరే ఇంత మాత్రపు శ్రమ ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, చూద్దాం. కొరింథీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో అంటాడు,
మొదటి కొరింథీలు 15వ అధ్యాయం అనుకుంటా. ఆ మొదటి కొరింథీల్లోనో 2వ కొరింథీల్లోనో ఉంటుంది. ఆ 2వ కొరింథీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఆయన అంటాడు, చదవండి. 4వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈయనకి ఏముందంట ఈ జీవితంలో? శ్రమ ఉంది. అపోస్తలుడైన పౌలుకి ఎంత శ్రమ ఉందో తెలుసా? ఎంత శ్రమ ఉందంటే అపోస్తలుడైన పౌలుకి, చూద్దాం. కొరింథీలు రాసిన పత్రికలో నేను అనుకుంటా రాస్తాడు, చూద్దాం. 2వ కొరింథీలు 11వ అధ్యాయం, 2వ కొరింథీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, 3వ వచనం చూడండి. 23 నుంచి చదవండి. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి శేషముగా ప్రయాసపడితిని, గమనించాలి, మరి అనేక పర్యాయాలు శరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకసారి కాదంటే 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ ఎన్ని వచనాలు చెప్పాడు? ఎన్ని వచనాలు? దాదాపు 4 వచనాల్లో ఉన్నాయి ఈయన బాధలన్నీ. ఇప్పుడు ఈయనకి ఇది ఎట్లా కనిపిస్తుంది? కొరింథీయులకు రాసిన పత్రికలు చదువుతున్న దాంట్లో ఏమంటున్నాడు? క్షణమాత్రం ఉండే చులకని శ్రమ. ఎప్పుడైనా గమనిస్తే నిన్ను ఒక్కసారి ఒకటి తక్కువ 39 అంటే 40 కొరడా దెబ్బలు కొడితే తట్టుకుంటామా మనం? తట్టుకున్నాం. ఈయన 5 సార్లు కొట్టారట, 6 కొరడాలతో కొట్టారట, చెరసాల్లో వేశారట, బెత్తంతో కొట్టారట, ఇక ఓడ 3 సార్లు పగిలిపోయిందంట సముద్రంలో. అంటే వెళ్తా ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడ బద్దలైపోయింది. ఈయన ప్రాణాపాయ స్థితి వచ్చి, ఒకవేళ మన ప్రయాణంలో ఏదన్నా నష్టం జరిగితే ఏం చేస్తాం? దేవుడిని నిందిస్తాం. నిజంగా కాదా? ఈయన సముద్రంలో, నడి సముద్రంలో రాత్రింబగళ్ళు ఉన్నారు, 24 గంటలు ఉన్నాడు. అంటే భూమి ఈ లోక సంబంధమైన మనుషులతో సంబంధం లేకుండా ఎట్లుంటది మనకి? అంత మాత్రమే కాదు, చుట్టాల ద్వారా శ్రమలు, సహోదరుల ద్వారా శ్రమలు, ఊర్లో శ్రమలు, పట్టణంలో శ్రమలు, గ్రామంలో శ్రమలు అన్నీ. అరే ఈయన క్రైస్తవుడు కదా, ఎందుకు ఇన్ని అని అంటే, ఎందుకు? క్రైస్తవుడికే శ్రమలో, వేరే వాళ్ళకి కాదు. తిమోతికి చెప్తాడు ఒక మాట, చదువుకుందాము. మొదటి తిమోతి రాసిన పత్రిక పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు, అయ్యా నువ్వేం చేయాలా? 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను ఏం చేయాలంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు చేసే పని ఏంటి? శ్రమ అనుభవించడం. నీకు శ్రమ వస్తే కష్టం అనుకోబాక. దేవుడు ఎందుకు పెట్టాడు అనుకోవద్దు, క్రైస్తవుడికే శ్రమ. ఈనాడు చాలా బోధలు ఉన్నాయి, అపోహలు ఎన్ని. నేను ఆశీర్వదిస్తాడు దేవుడు, నేను దీవిస్తాడు, నేను క్షేమనిస్తాడు, నీకు దేవుడు అందుకే అని చెప్పే బోధలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అబద్ధం. నువ్వు క్రైస్తవుడు అయింది ఎందుకంటే శ్రమ పడటానికి. ఎవరిలాగా? క్రీస్తులాగా. నేను పౌలు పిలుపులు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు, క్రీస్తు మరణానుభవములో సమాన అనుభవము కలిగి ఉండాలా. ఆయన శ్రమలో నేను కూడా సమాన అనుభవము నాకు కూడా. నిజంగా బైబిల్ గ్రంథంలో పౌలు లాంటి వ్యక్తి బహుశా ఉండి ఉండకపోవచ్చేమో, అంత గొప్ప ఆయన. నాకు బైబిల్ గ్రంథంలో ఇద్దరంటే చాలా ఇష్టం. ఒకటి దావీదు, 2 పౌలు.
మొన్న ఒక టీ స్టాప్కి వెళ్తే ఆయన ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి ఇలాగానే ప్రైజ్ లాడ్ అన్నా అని చెప్పారు. ప్రైజ్ లాడ్ అన్నా అన్నాను. అన్న తర్వాత టీ కాఫీ ఎవరికన్నా అంటే ఆ అమ్మాయికి వైఫ్ కి ఆ బాబు పుట్టాడు బాలింత కదా అని చెప్పిన తర్వాత ఏం పేరు పెట్టినారని అడిగినారు. ఏం పేరు పెట్టినారని అంటే ఆయన ఒక మాట అన్నాడు, నాకు చాలా నవ్వు వచ్చింది. ఆ మేము సాసన్ బెన్నీపాల్ అని పెట్టామన్నా అన్న. అంటే సాసన్ బెన్నీపాల్ అని పెడితే ఆ దావీదని పెట్టారా అన్నాడు ఫస్ట్. ఈ మాట చెప్పక ముందే సాసన్ బెన్నీపాల్ అని పెట్టామంటే అప్పుడు అన్నాడు పర్లేదన్నా పాలు ఉంది దాంట్లో అన్నాడు. ఏంటి ఏముందంట? చాలా సంతోషం, ఏమి లేకపోయినా ఏముంది పౌలు ఉంది అంటే పౌలు అనే పేరుంది, చాలా సంతోషం అన్నా. అంటే ఏంటి? పౌలు అంత పరిచర్య చేస్తున్నాడు, అంత గొప్ప ఆయన, అంత శ్రేష్టమైన, అంత గొప్ప పరిచయం. ఆయనంత నిజంగా అపోస్తులు కూడా చేసి ఉంటారేమో 12 మంది శిష్యులు. అంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు అయింది శ్రమ అనుభవించడానికి మాత్రమే. 3 చూసినాం. ఏంటి? మొదటిది, దేవుడిని వెంబడించే వారికి ఉండవలసిన 3 లక్షణాలు. అవి ఉంటేనే దేవుడిని వెంబడిస్తున్నట్లు. మొదటిది ఏం చేయాలా? వెంబడిస్తున్నవారు ఏం చేయాలా? అన్నిటికంటే, సమస్తము కంటే దేవుణ్ణి ఎక్కువగా ఎంచాల. రెండవది ఏం చేయాలా? నీకంటే ఎక్కువగా, నీకంటే ఎక్కువగా ఎవరిని ఎంచాలా? దేవుణ్ణే ఎంచాలా. మూడవది ఏం చేయాలా? సిలువనెత్తుకొనే ఉండాల. అపోహ ఆశీర్వాదం అనేది వస్తుంది, దేవుడు ఆశీర్వదించుకుని ఉండడు. కానీ ఆశీర్వాదం కొరకే నువ్వు రక్షణ, నువ్వు బాప్తిసము అని ఎవరైనా చెప్పారంటే నమ్మొద్దు. అది దేవుడు ఆశీర్వాదం కోసం నేను పిలవాలా. నిన్ను దేవుడు పరీక్షించి శ్రమ పెట్టి ఆయనలాగా నువ్వు మారాలని, ఆయన శ్రమలాగా నువ్వు అనుభవించాలని క్రైస్తవుని చేస్తున్నాడు నిన్ను. నీ జీవితంలో ఒకవేళ నీ భార్యను ప్రేమించిన, భర్తని ప్రేమించిన, పిల్లల్ని ప్రేమించిన, చాలాసార్లు మన కుటుంబాల్లో ఉండేది ఏంటంటే దేవుని కంటే ఎక్కువ భార్య భర్తల్ని ప్రేమిస్తాం. ఒక ఉపమానం ఉంది. అందరు భర్తలంట పరలోకానికి వెళ్ళినారంట. వెళ్ళిన తర్వాత అందరు పరలోకానికి పోయిన తర్వాత దేవదూతలు అందరూ పిలిచినారంట భర్తలందరిని ఒక పక్కకి పిలిచి ఒక పక్కకి రమ్మన్నారంట. రమ్మని ఇప్పుడు లైన్ లో ఉంచండి అన్నారంట. భర్తలందరూ ఉంచగానే దేవదూతలు అన్నారంట, భార్య మాట వినని వాళ్ళు మాత్రం ఇక్కడ వినే వాళ్ళందరూ ఇటు పక్క రండి అన్నాడంట. అనగానే ఆ గుంపులో ఉన్న వాళ్ళందరిలో దాదాపుగా అందరూ వచ్చేసారు. 99 మంది వచ్చేసారు, ఒకడు మాత్రం అక్కడ ఉన్నాడంట. ఉండగానే ఇప్పుడు దేవదూతలు పిలిచి అడిగినాయంట, అయ్యా ఏంటి నువ్వు ఒక్కడే అటు నుంచున్నావు, నువ్వు భార్య మాట వినలేదా అన్నాడంట. అంటే ఆయన చెప్పాడంట, ఏడ నన్ను నుంచున్నాను కదా, అటు పక్కకు రమ్మని నా భార్య చెప్పలేదు, అందుకే ఇక్కడే ఉన్నాను అన్నాడు. అర్థమైంది మీకు? అంటే వాళ్ళందరూ అటు పక్కకి వెళ్ళినారు, నేను ఇక్కడే నుంచున్నా, నా భార్య నాకు వెళ్ళమని అప్పుడు ఆమె చెబితే నేను వెళ్తా అంటే అందరికంటే ఎక్కువ ఏం చేస్తున్నాడు? ఎక్కువ వింటున్నాడు. అట్లాగే భార్యలు చెప్పారు చాలా మంది భర్తలు, ఏమని నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు దేవుడు ఎక్కువ ఆమెకంటే. అట్లాగే తల్లిదండ్రులైనా, పిల్లలైనా, కుమారుడైనా, కుమార్తె అయినా నీకంటే నాకు ఎక్కువ కాదని ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకంటే ఎవరు ఎక్కువ? ఈ 3 విషయాలు నిజంగా పాటిస్తే పేతురులాగా ఆయన వెంబడించగలం. పేతురికి కోడి కూయికి ముందు ముమ్మారు మొక్కినాడు. ఎందుకు? తన ప్రాణం కోసం. అక్కడ అడుగుతా వచ్చినాడు ప్రశ్న, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఎందుకు? వాళ్ళందరికంటే నువ్వు నన్ను ప్రేమించాలి. పేతురు వీటన్నిటిలో పరిపూర్ణం చేసి అప్పుడు ఆయన పరిచర్యకి పంపించినాడు. మన జీవితాల్లో కూడా ఇది ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆయన్ని వెంబడించే వారిగా ఉంచి ఆయన నిత్యత్వంలో చేస్తాడు.